అమరావతిలో కీలక ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రధాని మోడీ అమరావతిలోని శంకుస్థాపనలు, అలాగే ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ లాంచ్ చేయడానికైతే వస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే జగన్ అయితే ఒక చిన్న షాక్ ఇవ్వడం అయితే జరిగింది. సభకు అయితే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ సభకు సంబంధించి దగ్గరగా 14 మంది ప్రత్యేకమైన అతిథులనైతే పిలిపించారు. అందులో జగన్ కూడా ఉన్నారు. జగన్‌తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా పిలవడం జరిగింది. అయితే దీన్ని మెగాస్టార్ చిరంజీవి గారిని పిలవడాన్ని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారనుకోండి. అదంతా పక్కన పెడితే వాళ్ళతో పాటు దగ్గరగా 5,00,000 మంది కూడాను సభకు వస్తున్నారని, వాళ్ళకు ఎండాకాలం కాబట్టి తగిన వసతులు, అలాగే తినడానికి అన్నిట్లికి కూడాను అన్ని రకాలుగా సౌకర్యాలు, అలాగే భద్రతా ఏర్పాట్లు ఈ కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా అయితే చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఉండాలని చెప్పేసి అప్పుడు ఒక నిర్ణయాన్ని అయితే పాస్ చేశారు కదా! అదంతా ఏమీ లేదు. అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్పి తేల్చైతే చెప్పేశారు. అయితే ఇప్పుడు జగన్ కూడా పిలవడం జరిగింది కదా! ఆయన వస్తున్నారా? లేదా? అన్నది మాత్రం ఇప్పుడు దాకా వివరణ ఇవ్వలేదు. అయితే ఒకవేళ జగన్ రాకపోతే వాళ్ళ ప్రతినిధులుగా ఎవరినైనా పంపించాలని కూడా చర్చ అయితే సాగుతుంది. అయితే ఇది అంతటి మీద కూడాను జగన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. అటు నుంచి వాళ్ళ పిఏ తరపు నుంచి గాని ఎలాంటి స్పందన లేదనమాట. ఇప్పుడు ఆయన వస్తారా? రాదా? అన్న దానిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. ఉత్కంఠత అయితే నెలకొంది. అయితే ఈయన ప్రతి వారం బెంగుళూరు నుంచి తాడేపల్లి వచ్చి ఓ 3 రోజులుండి మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు బెంగుళూరుకి మళ్ళీ బయలుదేరడం జరిగింది. ఇక్కడ దగ్గరలో చూస్తే సభుంది. కానీ ఇప్పటికి కూడా రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోవడం ఏంటా అని అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అమరావతి సభకు జగన్ రాక అనేది కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.